వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సువర్ణ యుగ కాలం ఉందిగా మనం భావించవచ్చు. వృషభ రాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఇంకనూ మంచి యుగాన్ని, మంచి కాలాన్ని, అదృష్టాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఈ నక్షత్రాలు వస్తారుగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. అక్కడ రవి కూడా కలిసి ఉండడం వల్ల, రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి ఉండడం వలన బృహస్పతి యోగము అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు, గతంలో ఇచ్చిన డబ్బులు రావడం, చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడం, ప్రభుత్వపు యొక్క పర్మిషన్స్ రావడం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయాణం చేసే వారికి చాలా యోగదాయకము, ఉండబడిన వారికి ప్రమోషను, ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం వృషభ రాశి వారి యొక్క సొంతం కాబోతుంది. కాకపోతే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు, మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. లేకపోతే శత్రువులను పెంచుకోవడం, కారాగారము, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి కూడా అధికంగా కనపడుతుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం వలన రుణ, రోగ, అంతర్గతమైనటువంటి భావజాలానికి, అంటే సతమతమయ్యే వాటన్నిటికీ తట్టుకునే మనోధైర్యం మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి. వీలైతే మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే రాజ్యస్థానంలో రాహు, మీరు ఎదిగే కొద్దీ శత్రువులు బాగా పెరుగుతున్నారు. అప్పులు ఇవ్వద్దు, శత్రువులను పెంచుకోవద్దు. ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఏదైనా కొన్ని పనులు చేస్తున్నప్పుడు 3వ వ్యక్తికి మీ యొక్క రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఏకాదశంలో శని భగవానుడు, అన్నింటా విజయం వృషభ రాశి వారి సొంతం. అలాగా వ్యయంలో శుక్ర భగవాను ఉండడం వల్ల నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, మార్కెటింగ్, విలాసవంతమైన జీవితం గడపాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అది చాలా మంచిదే. కాకపోతే ఈ యొక్క బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నారికేల దీపాన్ని ఇంట్లో పెట్టి కాళభైరస్వామిని స్మరణ, అష్టకాన్ని చదివి వినిపించడం, దానం చేయడం వలన ఇంకనూ వీరికి యోగదాయకం కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు, వస్త్రకారిత వ్యాపారులు, స్వర్ణకారిత వ్యాపారులకు ఇది చాలా శుభ తరుణం అని చెప్పి భావించాలి.